అందరికీ నమస్కారం. ఎంపీ మిథున్ రెడ్డి గారిపై అక్రమ కేసు బనాయించి వారి యొక్క అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సక్రమైనటువంటి పరిపాలన అందించలేక సంవత్సర కాలంలోనే ఘోర వైఫల్యం చెంది రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాస్పందనను చూసి తట్టుకోలేక ఆయన ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనటువంటి విధంగా కేవలం ఒక్క రాజకీయ ప్రత్యర్థులే కాదు, ఎవరైతే ఈ రాష్ట్రంలో చక్కగా పనిచేద్దాం, ప్రజలకు సేవ చేద్దామని వచ్చినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇటువంటి దుష్టుడి పరిపాలన మేము పరిపాలన అందించలేము, మేము ఉద్యోగాలు చేయలేమని చెప్పి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు మారి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మన కళ్ళకు గట్టడి కనపడుతూ ఉంది. అటువంటి తరుణంలో అలాగే ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఆయన సొంత జిల్లాలో మిథున్ రెడ్డి గారు కానీ లేదా పీలేరు ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ రాజకీయంగా ఎదుర్కోలేక వారిని ఎలక్షన్లలో ఓడించలేక ప్రజల మద్దతు పొందలేక ఈ రోజున వారి మీద ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అలాగే ఉన్న అధికారులు అందరిపై కూడా ఒత్తిళ్లు తెచ్చి ఈ రోజు వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కేసులు పెడితేనే ఇక్కడ ఉంచుతాను, లేకపోతే మీ అధికారులని ఇక్కడి నుంచి పంపించే విధంగా వేధిస్తానని చెప్పి వారిని, అలాగే మంత్రులు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయాలి, లేదా ఆయన కట్టడి చేయలేకపోతే మీ మంత్రి పదవులు సైతం పీకేస్తానని వారు చెబుతున్నారు. ఇవే కాకుండా ఏదైతే ఈ రాష్ట్రంలో అసలు విషయం మనం మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులంతా కూడా ఆలీబాబా 40 దొంగల చందంగా వారి మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ జిల్లాలను పట్టుకుని పీడిస్తూ ప్రజలను వేధిస్తూ ఏర్లు మద్యం ఏర్లై పారుతూ ఎంఆర్పీ రేట్లు దాటి అమ్మేస్తూ ఈ రోజు విచ్చలవిడిగా సంపాదన మీద దృష్టి పెట్టారు. అటువంటి తరుణంలో వారి మీద బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానన్న చంద్రబాబు నాయుడు గారు వారి మీద బెల్ట్ తీయలేక ఆయన బెల్ట్ ఇచ్చుకుని ఆయనే కొట్టుకునేటువంటి చందంగా ఈ రోజున ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ తో ఇటువంటి తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్షాలను వేధిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. చంద్రబాబు నాయుడు గారు మీరు రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు మానేసి జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తున్నారు, నా ముఖం చూడడానికి ఎవరో జనం రావట్లేదని చెప్పి మీరు ఆలోచనలు పక్కన పెట్టి మీరు ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటిని కూడా అమలుపరిచి కనీసం ఈ వయసులైనా మీ వయసుకు తగిన విధంగా మీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.